ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో జీసీసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అని అంటున్నారు సార్. అంటే ఏమిటి యాక్చువల్లీ? ఇది రియల్ ఎస్టేట్‌కి ఏ విధంగా లింకప్ అయిందంటారు? యాక్చువల్గా జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మేడం. హ్మ్. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఒక ఎంఎన్సీ కంపెనీస్. హ్మ్. వాళ్ళ యొక్క కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ దేశంలో కాకుండా మన ఇండియాలో పెట్టినప్పుడు ఒక సిటీలో హైదరాబాద్ లాంటి సిటీలు పెట్టేటప్పుడు వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి ఒక బ్యాకప్ సెంటర్ లాంటివి. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక జీసీసీ బిల్డింగ్ పెట్టుకొని దాంట్లో వాళ్ళకి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, ఐటీ సర్వీస్ కావచ్చు, తర్వాత టెక్నాలజీకి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి సర్వీస్ని ఒకటే దగ్గర చేసుకొని వరల్డ్ వైడ్గా వాళ్ళు ఆపరేషన్ చేయడానికి ఇట్స్ ఏ హబ్ అన్నట్టు. సో ఇది మనకు వాస్తవానికి ప్రపంచం మొత్తంలో హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇస్ ద హైయెస్ట్ జీసీసీ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరిగినటువంటి పరిస్థితి మన హైదరాబాద్లో ఉంది. రైట్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద జీసీసీస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు మాత్రమే ఉన్నాయి ఎంటైర్ వరల్డ్లో. సో మనకి ఇప్పుడు ఏమైందంటే వీఆర్ ద సెకండ్ ప్లేస్ అండ్ బెంగళూరు ఇస్ ద ఫస్ట్ పొజిషన్ ఉంది. బట్ లాస్ట్ 6 months నుంచి ట్రెండ్ మారిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద జీసీసీ ఆర్ కమింగ్ టు ద హైదరాబాద్. 2024 నుంచి 2025 మార్చ్ వరకు ఆల్మోస్ట్ 145 జీసీసీస్ కొత్తగా వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాయి. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, మెటా, వెల్స్పా, తర్వాత జేపీ మోర్గన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ పెట్టుకొని సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది.